ఇది జెన్జీ తరం, అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్న నవతరం. అలాంటి జనరేషన్ కు ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్ కలవరపెడుతుంది. ఆడుతూ పాడుతూ సాగే కుర్రకారును నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ వణికిస్తుంది. ఇంతకీ ఆ రిపోర్ట్ లో ఏముంది? కాలేజీ కుర్రాళ్ళు ఎందుకు కలవరపడుతున్నారు? లెట్స్ వాచ్. చదువుకోవాల్సిన కాలేజీ గోడల మధ్య ఇప్పుడు నిశ్శబ్ద రోదనలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవి మహమ్మారి కాలేజీ క్యాంపస్ గుమ్మాలను దాటింది. ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాల్సిన విద్యార్థులకు హెచ్ఐవి టెస్టులు చేస్తే పాజిటివ్ వస్తోంది. తాజాగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ నివేదికలో భయంకర నిజాల్ని చూసి దేశం ఉలిక్కిపడుతోంది. కర్ణాటక రాష్ట్రంలో 7,000 మందికి పైగా విద్యార్థులు హెచ్ఐవి బారిన పడ్డారన్న నిజం కన్న తల్లుల గుండెలను ముక్కలు చేస్తోంది. పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లోకి మందు బిల్లలొచ్చాయి. కాలేజీ మెట్లెక్కాల్సిన ఏజ్ లో ఆసుపత్రి బెడ్స్ ఎక్కుతున్నారు. ఏ తప్పు చేశారో, ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా తేరుకోలేని వయసులో వాళ్లంతా 4 గోడల మధ్య కుమిలిపోతున్నారు. నలుగురిలో తిరగలేక, ఎవరికీ చెప్పుకోలేక, తల్లిదండ్రుల కళ్లల్లోకి చూడలేక ఆ బిడ్డలు పడుతున్న యాతన వర్ణనాతీతం. బాధితుల్లో ఎక్కువ మంది డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న యువతీ యువకులే ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ దారి తప్పుతున్నారా? లోక జ్ఞానం లేక 100 ఏళ్ల జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారా? మరి ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? అవగాహన కల్పించాలన్న సోయి కూడా లేదా? ఇది ఇంట్రెస్టింగ్ ఇష్యూ కాదు, చాలా ప్రమాదకరమైన ఇష్యూ. జనమంతా కూడా తెలుసుకోవాల్సిన ఇష్యూ అని నాకు అనిపిస్తుంది. 7,000 మందికి పైగా విద్యార్థులకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని ఏకంగా కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది వెబ్సైట్లో. సో ఇది అత్యంత ప్రమాదకరం. తల్లిదండ్రులు ఉలిక్కిపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అంశం. ఇప్పటివరకే జంజీ దూసుకుపోతోంది, జంజీ దేశాన్ని ఉనికిస్తోంది, జంజీ కేంద్ర మంత్రిని కూడా డిజైన్ చేసిందని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అదే జంజీకి చెందిన ఈ యువత ఈరోజు హెచ్ఐవి బారిన పడుతున్నారంటే ఏ స్థితికి వెళ్తున్నాం? ఎంతో ఫీచర్ ఉన్న పిల్లలు ఈరోజు హెచ్ఐవి బారిన పడుతున్నారు. అంటే తప్పుదోవ పడుతున్నారు. అంటే వాళ్ళు తల్లిదండ్రుల పెంపకంలో లోపమా, వీళ్ళు చదివే స్కూళ్ళలో లోపమా? అది కూడా ఈ హెచ్ఐవి బాధితులు ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నాడు. పర్టికులర్గా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ మంది తెలిసింది. హైదరాబాద్లో గతంలో సివి ఆనంద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్న పిల్లలే డ్రగ్స్ ఎక్కువ వాడుతున్నారు అని. అదే క్రమంలో ఇప్పుడు కర్ణాటకలో బయటపడిన ఈ అంశం కూడా పర్టికులర్గా కర్ణాటకతో సంబంధం లేకుండా దేశమంతా కూడా ఆందోళన చెందాల్సిన, మన ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళ మీదే ఉంది. మన దేశ భవిష్యత్ అంతా కూడా ఈ వీళ్ళ మీద, జంజీ మీద, పర్టికులర్గా ఈ పిల్లల మీద ఉంది. అలాంటి పిల్లలే మళ్ళీ హెచ్ఐవి, అసలు దేశంలో హెచ్ఐవి లేదనుకున్నాం, అలాంటి హెచ్ఐవి మళ్ళీ కర్ణాటకలో ఈ స్థాయిలో కనపడటం అనేది ఖచ్చితంగా మనం వనకించాల్సిన ఇష్యూ. దేశంలో 3వ స్థానంలో ఉంది హెచ్ఐవి కేసుల్లో. 2,60,000 హెచ్ఐవి కేసులు మనకు కర్ణాటకలో నమోదైనాయి. దేశంలో 3వ స్థానం అంటే మన పక్క రాష్ట్రమే ఉలిక్కిపడాల్సిన అంశము. మితిమీరిన స్వేచ్ఛ, విశృంఖలత్వం దేనికి దారితీస్తుంది అంటే దీనికి దారితీస్తుంది, హెచ్ఐవి కేసులకు దారితీస్తుంది. ఈ హెచ్ఐవి ముదిరితే ఏమవుతుంది? సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎయిడ్స్ అవుతుంది. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, తర్వాత ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే సివియర్ స్టేజ్కి వచ్చి ఆ ఎయిడ్స్ స్టేజ్కి వచ్చినాక చచ్చిపోతారు. ఆ ఎయిడ్స్కి ఇప్పటివరకు మందు కూడా కనుక్కోనలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ నియంత్రణ అనేది ఉండాలి. దీని గురించి అంతా తెలుసుకోవాలి. అంతేకాని ఇట్లా విశృంఖలత్వానికి దారితీసే పనులు చేస్తే అది కుటుంబానికి కూడా చాలా బాధాకరం అవుతుంది. దీంతో పాటు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు 25, 26 అంటే పెళ్ళిటికి వచ్చిన పిల్లలే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పెళ్లికి ముందు ఈ హెచ్ఐవి పరీక్షలు అనేవి పరస్పర అంగీకారంతో చేసుకోవాలి. లేకపోతే ఒకరికి హెచ్ఐవి ఉండి ఇంకో కుటుంబాన్ని నాశనం చేసినట్టే అవుతుంది. ఖచ్చితంగా ఈ కాలంలో ఇప్పుడు ఇట్లాంటి అడ్వాన్స్ కల్చర్ పెరిగిపోతున్న కాలంలో పెళ్లికి ముందు ఇది కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మనం కర్ణాటక గురించి మాట్లాడుతున్నాం. గతంలో హైదరాబాద్ ఐటీ సెక్టార్ సంబంధించి కూడా ఈ యొక్క వార్త అందరినీ కవర్ పెట్టింది. ఏంది ఇంత స్థాయిలో అని చెప్పి. 2,60,000 మంది మొత్తంగా కర్ణాటకలో హెచ్ఐవి బారిన పడినటువంటి వాళ్ళు. దీంట్లో 90% ఆఫ్ ద పీపుల్ 15 to 49 ఇయర్స్ మధ్యలోనే ఉన్నారు. సో ఏ స్థాయిలో పెరిగిపోతున్నారో చూడొచ్చు. దీన్ని అడ్డుకట్ట లేదా అంటే వారికి చైతన్యం కలిగించాలి. ఎక్కడ ఏ విధంగా ఉంటుందనేది అది స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ఇంటి దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు. ఇది అని చెప్పి ఇది వరకు కనీసం ప్లకార్డ్స్, బోర్డ్స్ అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిణామాలు కూడా మనకు కనిపించట్లేదు. కనీసం అవగాహన కల్పించాలని చాలా మంది ఇది వరకు మాట్లాడారు. కానీ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా కొన్ని యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఈ సందర్భంగానే అవగాహన లోపమే కేసులు పెరగడానికి అసలు కారణమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.